హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ వన్స్ అగైన్. ఈరోజు ఇప్పుడు నేను లాస్ట్ నా వీడియోలోని ఎల్జీ ఏసీ ఇండోర్ ఏసీ రిపేర్ చేసినప్పుడు నేను కంప్యూటర్ని ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. సో దిస్ ఈస్ ద వీడియో. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే లోపల అసలు యాక్చువల్గా బ్రీఫ్ ఇన్సైట్ అంటూ మన మైండ్లో ఉండాలి ఒక కార్ని డయాగ్నోస్ చేసినప్పుడు. అందుకని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ లోపల ఏదైతే పీసీబీ ఉంటుందో అది ఎయిర్ టైట్గా ఉంటుంది కాబట్టి చుట్టూతో సీలెంట్ అప్లై చేసి ఉంటారు. అటువైపు ఒక క్యాప్, ఇటువైపు ఒక క్యాప్ ఉంటుంది. ఆ రెండు క్యాప్స్కి మధ్యలో ఈ పీసీబీ అనేది ఇమిడిపోయి ఉంటుంది. పీసీబీలోని ఆల్ కాంపోనెంట్స్ అంటూ ఉంటాయి. సో ఎయిర్ అంటూ వెళ్ళకూడదు, ఎందుకంటే మాయిశ్చర్ వెళ్తుంది కాబట్టి ఆ గాలిలోని తేమ మళ్ళీ రస్ట్ ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి అని చెప్పి చుట్టూత ఎపాక్సీ కైండ్ ఆఫ్ మెటీరియల్ని అప్లై చేసి ఆ రెండు కవర్స్ని గట్టిగా ప్రెస్ ఫిట్ చేసి స్క్రూస్ వేసేస్తారు. సో ఒక సైడ్ కవర్ని స్క్రూస్ తీసేసిన తర్వాత స్క్రూ డ్రైవర్తో మెల్లగా మెడిదే వస్తుంది. సెకండ్ కవర్ని తీసినప్పుడు సేమ్ అదే ప్రిన్సిపల్ వాడాలా. ఎపాక్సీ హీట్ చేసినప్పుడు కొంచెం మెత్తగా అవుతుంది. దాని తర్వాత మన దగ్గర ఉన్న షార్ప్ నైఫ్ తోటి స్క్రూడ్రైవర్తో కొంచెం మెడ్డుతూ కట్ చేస్తే వచ్చేస్తుంది. కానీ ఇది చేయాల్సింది చాలా సున్నితంగా చేయాలా, ఎక్కువ టైం తీసుకొని చేయాలా. 2 పర్సన్స్ ఉండటం మంచిది. సో ఒకసారి వచ్చేసిన తర్వాత కవర్స్ వచ్చేసిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఉండేది ఇది నానోది కాబట్టి వెరీ సింపుల్ కంప్యూటర్. అఫ్కోర్స్ ఇట్ డస్ ఆల్ ద వర్క్స్, కానీ సింపుల్ కంప్యూటర్. మీరు చూస్తుంటే వెనకాతలంతా అసలు ఏ పార్ట్ లేనట్టు లేవు ఈ పర్టికులర్ సిపియుకి. సో ఫ్రంట్ నుంచి చూస్తే మీకు ప్రాసెసర్, ఒక రెగ్యులేటర్, ఒక సిస్టమ్ ఐసి, మిగతా ఇంకేవో ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్, రెసిస్టర్స్. సేమ్ ఇప్పుడు చూసింది ఇంకో సమ్ అదర్ వెహికల్స్ తాలూకా ఈసీయూ, ఇది ఇంకో వెహికల్ది. సో వీటిలన్నింటిలోనే ఉండే కాంపోనెంట్స్ అయితే ఒకటే. సో మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ఆ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలా, ఆ కాంపోనెంట్స్ ఇండివిజువల్గా ఏం చేస్తాయని తెలుసుకోవాలా. నెక్స్ట్ ఆ వైరింగ్ డయాగ్రామ్, ఆ ప్రతి పిన్ ఏ సెన్సారో లేకపోతే యాక్చువేటర్కి వెళ్తుందో రాసుకొని, ఇది ఇప్పుడు నేను జనరల్గా నా క్లాస్లో నేను చెప్తాను కదా, ఆ విధంగా బోర్డు మీద కానీ లేకపోతే నోట్బుక్లో కానీ రాసుకుంటే అప్పుడు మనం ఆ పర్టికులర్ వెహికల్ని డయాగ్నోస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ నేను క్లాస్లో టీచ్ చేస్తాను. నేను ఈసీఎం రిపేర్స్ అయితే నేను టీచ్ చేయను, బట్ ప్రతి ఈసీఎంలో ఉన్న ప్రతి పార్ట్ ఏం చేస్తుంది అన్నది మాత్రం తప్పనిసరిగా తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలోని ఈసీఎం లోపల ఉండే కాంపోనెంట్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో దాని తర్వాత విల్ ప్రొసీడ్ ఫర్దర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్, అండ్ యూ ఆల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ డే.